యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నేను ఆయన మాట వినకుండా నా చెవులు నేను తొలగించుకోలేదు. ఎక్కడి నుండి పిలిచాడు అని గమనిస్తే, ప్రభువుని స్తుతించడానికి ఒక అధ్యాయము లూకా సువార్త 15వ అధ్యాయంలో మీరు వచ్చి గమనిస్తే, ఎక్కడి నుండి నన్ను పిలిచాడు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, దేవుడు ఎక్కడి నుంచి నన్ను పిలిచాడు? ఈరోజు నేను ఎందుకు దేవుని ప్రజలతో కలిసి దేవుని మందిరంలో దేవుని స్తుతించాలి అని గమనిస్తే, 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం స్టార్టింగ్లోనే మొదటి వచనం, ఒకప్పుడు సమస్తమైన కనుక ప్రతి మీటింగ్ లో చూసేవారికి ఏమనిపిస్తుంది? ఇక్కడ అందరూ పాపులే. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పాపులే. కనుక పరిచయులు అనే వారు ఎక్కడున్నా సరే వాళ్ళకి అందరూ పాపులుగానే కనబడతారు. ప్రభువు కూడా ఎవరి కోసం వచ్చాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదు కానీ పాపుల కొరకే వచ్చాను. మనం ఏ ప్రభువుని స్తుతించబోతున్నాం, ఏ ప్రభువుని మనం నిత్యం స్తుతిస్తున్నాము, నిత్యము ఆరాధిస్తున్నాము అంటే ఆయన ఎవరి కోసం వచ్చాడు? నా వంటి పాపం. అందుకే ఎక్కడి నుంచి పిలిచాడు, ఎలా పిలిచాడు? నువ్వు ఎవరో నేను ఎవరో, మనం ఎవరమో ముక్కు మొహం ఎరగని నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. కానీ జీవం కలిగిన దేవుడు ఆ పైన సింహాసనం మీద నుండి కూర్చుని నిన్ను నన్ను కనిపెట్టుకుని మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, ఈ లోకమనే అరణ్యంలో నువ్వు నేను తప్పిపోయి ఉండగా ఆ మాట ఎలా చెప్పాడు తెలుసా? 3వ వచనం లూకా సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, అందుకు ఆయన వారితో ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషుడికైనను 100 గొర్రెలు కలిగి తప్పిపోయిన ఎడల అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక గొర్రె కొరకు అబ్బా, ఎక్కడి నుంచి పిలిచాడు? లోకమనే అరణ్యంలో నేను తప్పిపోతుంది. నాకు పరిచయమైన వారు, నా పెద్దలు, నా తల్లిదండ్రులు దేనికి పడితే దానికి నన్ను మొక్కి, దీనికి మొక్కండి దానికి మొక్కిని, ఎక్కడ పడితే దేనికి పడితే దాన్ని ఏం చెప్తే నిజదేవుడు ఎవరో తెలుసుకునే నీ పరిస్థితిలో, ఆత్మీయంగా గుడితనంలో ఉన్న పరిస్థితులు, ఇలాంటి స్థితిలో ఉంటివ్వండి. వినుబుద్ధి పుట్టించినప్పటికీ వినే స్వభావం లేదు. ఏమండి? చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేని పరిస్థితి. కనుక ఈ లోకమనే అరణ్యంలో తప్పిపోయిన స్థితిలో నేనుండగా జీవం కలిగిన దేవుడు తన కుమారుడు పంపి నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఓ జాషువా ఎక్కడున్నావు? నువ్వు ఆంధ్రయా ఎక్కడున్నావు? దేవుని మహాకృప. నువ్వు నేను ఆ పిలుపుకు మన చెవులు తొలగించుకోకుండా ఆ పిలుపును మనం విన్న తర్వాత ఆ పిలుపు నువ్వు నేను లోపడ్డాం. కాబట్టి ఈరోజు మనము దేవుని మందిరంలో ఉన్నాం. ఈరోజు మనందరం సంఘముగా ప్రభు మందిరంలో ఎందుకు కూర్చున్నాము అంటే, మనందరికీ ఒకే కొలత, ఒకటి కామన్ మనందరికీ ఉంది. ఏంటది? నేను ఎలాగ ఆయన పిలుపును స్పష్టంగా విని ఆయన పిలుపుకు మేరకు నేను ఆయన దగ్గరికి వచ్చానో, అలాగే నువ్వు కూడా ఆయన పిలుపుకు విని, నిన్ను పేరు పెట్టి పిలిచినందున నువ్వు ఆయన పిలుపును విన్నావు కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చావు. ఈ లోకం అనే అరణ్యంలో తప్పిపోయి ఉండగా భయముతో అన్న చెప్పినట్టు, మరణ భయం ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు, ఎక్కడ యాక్సిడెంట్ అయిపోతుందో తెలియదు, ఎక్కడ ఏ కరోనా వ్యాధి వచ్చినా ప్రాణం పోతుందో తెలియదు. భయంతో జీవిస్తున్నాను నేను. ఆయన నన్ను ఎక్కడి నుంచి విడిపించాడండి? మరణ భయము నుండి విడిపించాడు. ఇప్పుడు ఒక శుభప్రదమైన నిరీక్షణను ఇచ్చాడు.
ఈ రాత్రి ప్రభువు నన్ను పిలుచుకున్నా సరే నేను ఒక గమ్యం నాకు కలిగి ఉంది, నాకు ఒక అడ్రస్ ఉంది, నా పుట్టిల్లు ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తానని ఒక నిరీక్షణ ఉంది, నెమ్మది, ఆందోళన లేదు, భయం లేదు. బ్రతికుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు బట్టి నేను ప్రభువా నిన్ను స్తుతించాలి అంటే లోకంలో అనేకలకి లేని ఆ గొప్ప భాగ్యం, ఆ రక్షణ భాగ్యం నాకు కలుగు చేసి ఏం చేశాము? కొలసీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 15 వచ్చిన వరకు కలిసి ఉన్నాయి. తొందరగా ఎవరైనా తీసుకోవాలి. కొలసీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపరాధముల వలనను పత్రములు వేతులతో సిలువకు కొట్టి దాని మీద చేపరాలను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసేది. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకలు కనపరిచింది. అబ్బా, ఎంత కార్యం చేశాడండి, ఎంత కార్యం చేశాడండి. ఈ రోజు ఈ భూమి మీద నేను నిలుచుండి నేనేం చెప్పగలను? ఏం చెప్పగలమండి? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ సమాధి నీకు విజయం ఎక్కడ? క్రీస్తు యేసునందు నేను అత్యధికమైన విజయం పొందాను. నాకు మరణ భయం లేదు, ఇంకా అసలు నాకు మరణమే లేదు. శరీరం మట్టి కాబట్టి శరీరానికి మరణం వచ్చే సంభవం, శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ నా ఆత్మకు అసలు మరణమే లేదు. నేను నిత్యత్వం సదాకాలము నా ప్రభువుగా ఉంటాననే శుభప్రదమైన నిరీక్షణ ఆ ప్రభు నాకు కలుగు చేశాను. ఎందుకు బట్టి నేను ప్రభుని స్తుతించాలి? చాలా మందికి ఇది లేదు, చాలా మందికి భయం. అందుకనే ఏటా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, ఆయా నదుల్లో స్నానాలవి చేస్తారు. ఎందుకు? పుణ్యం సంపాదించుకోవడానికి. ఏం చేస్తున్నా? పుణ్యం మోక్షానికి తీసుకెళ్తుందనే ఒక నమ్మకం. కానీ నిజంగా తీసుకెళ్తుందో లేదో వాళ్ళకి కూడా తెలియదు, వాళ్ళు కూడా లేదు. ఇదే క్రైస్తవులకు అయితే ఉన్న గొప్ప భాగ్యం ఏంటి? ఆ గృహంలో రక్షింపబడిన వారందరికీ ఈ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడో తెలుసు, కాబట్టి వాళ్ళు ఏడవరు. ఇంటి నుంచి బయలుదేరిన వ్యక్తికి ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే ధైర్యంగా తల్లిదండ్రులు ధైర్యంగా పంపిస్తారు, వెళ్ళరా. ఎందుకంటే తల్లిదండ్రులు తెలుసు వీడు ఎక్కడికి వెళ్తాడు. అలాగే మన జీవితంలో ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తానో నాకు ఆ నిశ్చయత నాకుంటే నేను ఎన్నడూ నేను దేనికి భయపడను. నేను దేనికి భయపడ బెగబెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపు నా పరిస్థితి ఏంటి? నాకంటూ అడ్రస్ ఎక్కడుంది? ఉదయం అన్న చెప్పినట్టు గురి అంతా నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది. ఈ లోక ప్రయాణంలో నేను నా గమ్యానికి చేరుకుంటాననే బలమైన నిరీక్షణ ఉంది. ఏ క్షణం ఏ రోజు ప్రభు నన్ను పిలుచుకుంటాడో, నన్ను పిలిచిన వాడు ఎవడండి? నమ్మదగిన వాడు. ఆయన నన్ను తన గమ్యానికి చేర్చుకుంటాడు, తన ఎందుకు చేర్చుకుంటాడు. ఇక నాకు ఒక్క మాట మాత్రం నేను దాన్ని సరిదిద్దాలి. దేవుడు నమ్ముకుంటే ఆనందంగా ఉండరు, అది తప్పండి. దేవుడు నమ్ముకున్న వాడు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. దేవుడు నమ్ముతారు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరాఠీ పొద్దున ఆనందించుడి. ఈ ఆనందం ఎక్కడుంది? ఇది తెలియక వాళ్ళ క్రైస్తవ జీవితంలో వేసారి విసికిన క్రైస్తవ జీవితం, మనకి మారిన క్రైస్తవ జీవితాలు జీవిస్తారండి. కారణం, నేను నిన్న కూడా ప్రిన్సిపల్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే మాటల్లో సింపుల్, చాలా సింపుల్ అందుకే ఈ విషయాలు కొంచెం మీరు హృదయంలో పెట్టుకుంటే మీ ఆనందానికి రహస్యము మీకు తెలిస్తే మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండొచ్చు. నిజంగా చెప్తున్నాను నేను ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. నేను ఎప్పుడు ఆనందమే. ఒక్కరోజు నాకు మూడు బాగాలేదని కానీ, నాకు కోపంగా ఉంది అని కానీ, నాకు విసుగుగా ఉందని కానీ, నాకు చిరాకుగా ఉంది అలా అసలు ఎప్పుడూ లేదండి. ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాను నేను.
నా ఎదురుకుండా కూర్చున్న ఈ సంఘమే సాక్ష్యం. 365 రోజులు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటల్లో నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నాకు ఒక రెట్టింపు ఉత్సాహం. నాకు బాగాలేదనే పరిస్థితి రాదు. కారణం అది వెతుక్కోవాలి. 16వ కీర్తన ఇందాక అన్న చదివించాడు. 16వ కీర్తనలో మీరు 18వ వచనం దగ్గరికి వస్తే ఏం రాస్తుంది? నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంపూర్ణ సంతోషం కలదు. కానీ ఎప్పుడు నేను సంతోషంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? నేను దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? అన్ని చోట్ల ఉంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంది? అన్ని చోట్ల ఉంది. నువ్వు దాన్ని అనుభవించడమే నీకు చేత కావాలి. కనుక ఎప్పుడెప్పుడు నీకు విసుగ్గా ఉందో, ఎప్పుడెప్పుడు నీకు కోపంగా ఉందో, ఎప్పుడెప్పుడు నీకు చిరాకుగా ఉందో, వెంటనే ఫస్ట్ నువ్వేం అర్థం చేసుకోవాలి? నువ్వు దేవుని సన్నిధిలో లేవు. నువ్వు ఒకవేళ దేవుని సన్నిధిలో ఉన్నావు అంటే నీ హృదయం ఎగిరి గంతులేస్తావు. ఎప్పుడు హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ, ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. ప్రభు ఆ సదుపాయం కలుగు చేశాడు. నా సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి నువ్వు నా సన్నిధిలో ఉండు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ముందు. ఎక్కడ నీకు దేవుని సన్నిధి లేదో అక్కడ నీకు ఆనందం ఉండదు. బయటకు వచ్చేసాయి అక్కడి నుంచి. ఎవరితో కూర్చుంటే దేవుని సన్నిధి ఉందో వాళ్ళతో కూర్చో. నీకు ఆనందంగా యూ విల్ బి హ్యాపీ. లోకములో నువ్వు ఆ సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అది దొరకదు. లోకంలో దొరికే సంతోషం నీకు తాత్కాలికమే, కొద్ది సమయమే. సినిమాకి వెళ్ళావా 3 గంటలే, దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమొస్తుంది? తలనొప్పి. 10 రూపాయలు డ్రింక్ తాగితే ఆ డ్రింక్ బాటిల్ అయ్యేంత వరకునే ఆనందం. ఆ తర్వాత మళ్ళీ మామూలు. ఏదైనా సరే ఈ లోకంలో నువ్వు ఏదైనా సరే, కానీ దేవుని దగ్గర దొరికే సంతోషం మాత్రం శాశ్వతం. అది ఎలాంటిది? చెప్పన అసఖ్యము, మహిమాయుక్తం. ఎవరికి కనపడదు, ఎవరికి నువ్వు నోటితో చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అది అనుభవించే వాడికి మాత్రమే తెలుసు. ఒకవేళ నువ్వు అనుభవించే స్థితిలో లేకపోతే నీ మీద నాకు జాలి తప్ప మరి ఇంకేమి రాదు. దేవుడు అందరినీ ఆహ్వానించాడు. ఎల్లప్పుడూ ఆహ్వానించడమే కాదు, 2 సార్లు ఆ మాట చెప్పాడు. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుతుంది ఆనందించుడి. మర్చిపోతావేమో, నన్ను నమ్ముకున్నానని చెప్పుని మూల కూర్చుని ఏడుస్తూ కూర్చుంటావేమో, మొహమార్చి కూర్చుంటావేమో. అది కాదు నేను నీకు ఇచ్చి. నా పిల్లలు అలా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోను. 4 పిల్లలు, 3 ఆడుకుంటున్నారు వాకిట్లో, ఇంకోటి మూల కూర్చున్నాడు. ఇప్పుడు తండ్రి ఓన్లే ఈ డేట్ చేయొచ్చు, మిగతా 3 ఆడుకుంటాడు కదా అనుకుంటాడా? అనుకోడు. తండ్రి ఎవరి గురించి బాధపడతాడు? వీడొక్కడి గురించి. ఎందుకు వీడిలా ఉన్నాడు, వీడు ఎందుకు బాధపడుతున్నాడు, వీడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడి దగ్గరికి వెళ్ళాడు. నాన్న నీకేమైంది, నీకేం కావాలి? ఇది దేవుని చిత్తం. దేవుని సంఘములో దేవుని ప్రజలందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇది దేవుని చిత్తం, ప్రతి తల్లిదండ్రుల యొక్క చిత్తం. కానీ దాని మర్మము నువ్వు తెలుసుకుంటే చాలు. నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంపూర్ణం అంటే దానికి మించిన సంతోషం నీకు ఇంకెక్కడ ఉండదు. సంపూర్ణ సంతోషము అంటే అసలు సంతోషము అంటే ఏంటో దాని పూర్ణ గ్రహింపు నీకు దేవుని సన్నిధిలో ఉంటుంది. దానికంటే అధికమైన సంతోషం నీకు ఎక్కడ దొరకదు. ఇది మనం అందరము గ్రహించాలి. అందును బట్టి ఓ దేవా, నువ్వు నాకు ఇన్ని సదుపాయాలు కలుగజేసితివి. లోకముని అరణ్యంలో నేను తప్పిపోతిని. ఒకప్పుడు నీ మందిరంలో నేను వర్ధిల్తో ఉంచాను. నా బుద్ధి గడ్డి తిని నేను లోకపు ఆకర్షణలకు ఆకర్షింపబడి నేను లోకంలో తప్పిపోతిని. అయినా నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు నీ కుమారుడిని ఈ లోకముని అరణ్యంలోకి పంపించి ఆయన నన్ను వెతికి నన్ను పేరు పెట్టి నువ్వు తప్పిపోయొద్దా, నేను నేను ఇంటికి చేరుస్తా అని చెప్పి నా చేయి పట్టుకుని తన సంఘములోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను సురక్షితంగా ఉండడానికి దేవుడు నాకు తన సంఘం అనే శరీరంలో తీసుకొచ్చి పెట్టాడు.
ఎంతవరకు నేను ఇందులో ఉన్నానో అంతవరకు నేను సురక్షితంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నా. ఎందుకు అలాగా నా తోటి అక్క చెల్లెలు నా గురించి ప్రార్థన చేస్తా ఉన్నాను. వాళ్ళ ప్రార్థన కవచం నన్ను కాపాడుతూ ఉంది. నేను ఎక్కడ శోధింపబడి, నేను ఎక్కడ పాపానికి పడిపోకుండా నా కొరకు ఇంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. లోకంలో ఎక్కడున్నారండి? ప్రతి వాడు తన స్వార్థం ఎదుర్కొనేవాడే కానీ నిస్వార్థంగా నిన్ను ప్రేమించేవారు ఎక్కడ దొరుకుతారండి? దేవుని సంఘములో. ఓ మై గుడ్నెస్, ఇది దైవికమైన ప్రేమ, ఇది దేవుని ప్రేమ. నువ్వు ఎట్టివాడిపోయినా సరే నువ్వు సంఘానికి వచ్చావు కాబట్టి దేవుని ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. ఇదే నేను లోకం బయటికి వెళ్ళానంటే అందరూ నన్ను వేలెత్తి చూపి, ఇగో వీడు దుర్మార్గుడు, ఇదిగో వీడు ఎన్ని దుర్మార్గపు పనులు చేశాడు తెలుసా, ఇగో వీడేం చేశాడో తెలుసా, వాడు ఏం చేశాడో తెలుసా, వీడు ఇంతే. ఇది లోకం. అని దేవుని మందిరంలో నేను నీ పాపము నీకెన్నటికీ జ్ఞాపకం చేసుకోను. పరిశుద్ధ రాజుల పత్రిక 2వ అధ్యాయం ఇందాక మనం చదివాం. ఆయన నా పాపపు రుణప్రత్తరాన్ని మేకంతో కొట్టివేయడమే కాదు, దాని మీద ఉన్న చేరాతను తుడిచివేశాడు. ఈ రోజు దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా? నేను అసలు పుట్టుక నుంచి ఇంతవరకు ఎప్పుడు పాపమే చేయలేనట్టుగా చూస్తున్నాడు. మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు నాకు అనవసరం, నేను పట్టించుకో. నువ్వేదైనా అనుకో, నా ప్రభు నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు కనుక నేను ఆయన సన్నిధిని విడిచిపెట్టను, నేను ఆయన సహవాసాన్ని విడిచిపెట్టను, నేను ఆయన స్నేహాన్ని, ఆయన ప్రేమను నేను ఎప్పుడు విడిచిపెట్టను. ఎందుకంటే నన్ను గుర్తించి నాకు ఆ పరలోకపు గౌరవాన్ని ఇచ్చింది నా ప్రభు మాత్రమే. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను ఎన్నడూ. ఓ ప్రియమైన సోదరుడా, సోదరి, ఓ ప్రియమైన తమ్ముడా, అన్న, దయచేసి జాగ్రత్తగా వాళ్ళకి ప్రభు చేతిని విడిచిపెట్టకు. నువ్వు ఎంతవరకు ఆయన కుడి పార్శ్వమున నువ్వు ఆయనను ఉంచుకొని ఈ లోకంలో నువ్వు జీవిస్తావో నువ్వు ఎప్పుడూ పాపంలో పడవు. అందుకని కీర్తనగాడేమంటాడు, నేను పాపము చేయకున్నట్టు నేను ఎల్లప్పుడూ ఆయన ముఖమును నా కనుమ ఎదుట ఉంచుకుని ఉన్నా. నిత్యము ప్రభు ముఖాన్ని కళ్ళ ముందర ఉంచుకును. నువ్వు ఎప్పుడు పాపంలో పడవు. నీకేమొచ్చినా సరే ప్రభు ముఖాన్ని ఒక్కసారి చూడు, నీకు సమాధానం దొరుకుద్ది. ఈయన ఎలాంటి స్నేహితుడండి, ఈయన ఎలాంటి స్నేహితుడండి. నువ్వు నేను ఎట్టివారమో తెలిసి కూడా ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణం పెట్టినవాడు. మంచోడికి ఎవడైనా ప్రాణం పెట్టచ్చు. మనం ఎవరు? మనం మంచోడు చెప్పుకోగలమా? మన లక్ష్యాలు చెప్పారు కదా, మన మీద తప్ప మిగతా అందరి మీద మనకు అసహ్యం పడుతుంది. వాడిలా వీడాలా, వీడాలా, వాడాలా, వాడాలా, వాడాలా. కానీ ప్రభు దగ్గరికి వచ్చిన వాడి అనుభూతి ఏంటి? వాడి అనుభవం ఏంటి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు, నన్ను నేను అసహించుకుంటున్నాను. నేను ప్రభుని కళ్ళారా చూసా, నాకంటే అసలు గొప్పోడు ఇంకెప్పుడు లేడు అనుకున్నా, నాకంటే గొప్ప అందగాడు ఎవరు లేడు అనుకున్నా. ఇప్పుడు నేను ప్రభుని కళ్ళారా చూస్తున్నా, నన్ను నేను అసహించుకుంటున్నా. నా మీద ఉన్న దురభిప్రాయము ప్రభు పటాపంచలు చేసేశాడు. ఇప్పుడు ఆయన పరలోకపు సౌందర్యాన్ని నాకు ఇచ్చాడు. ప్రభువులో ఉన్నందున దేవదూతలు నన్ను చూసి అసూయ పడుతున్నారు. అందును బట్టి నేను ఎంతైనా ప్రభువుని స్తుతించాను. ఆయనకి చెందవలసిన స్థానం ఒక మాట మీకు చెప్తాను. నేను అన్న పొద్దు నుంచి ఎంతో ప్రయాసపడ్డాడు. రేపటి రోజు దేవుని రాజ్యంలో నువ్వు నేను చేరిన తర్వాత అక్కడ నువ్వు చేయడానికి ఒకే ఒక పని. రేపు నువ్వు నేను మనందరం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు నేను చేయడానికి కేవలం ఒకే ఒక పని. ప్రభువా నేను వెళ్ళి సువార్త చెప్తాను ప్రభు అంటే, ప్రభు ఏమంటాడు? ఓ పిచ్చాడు, ఇక్కడ వాళ్ళందరూ రక్షింపబడిన వారు, అందుకనే ఇక్కడున్నా. ఇక్కడ పాపులు ఎవరు లేరు నువ్వు సువార్త చెప్పడానికి. ప్రభా ఇప్పుడు నేను నాకు భూమి మీద అవకాశం దొరకలేదు, నేను ఇప్పుడు నువ్వు కొండ మీద ప్రసంగం మూడు పగళ్ళు 3 రాత్రులు చెప్పావు, కానీ నేను ఇప్పుడు 6 పగళ్ళు 6 రాత్రులు చెప్పంత సరుకు నాలో ఉంది. వర్తమానం చెప్తానంటే ఎవరు చెప్తారు? నువ్వు వాళ్ళు
ఎవరికి వర్తమానం చెప్పాలా అక్కడికి వెళ్ళిన తర్వాత? కనుక మిగిలింది ఇంకేముంది అక్కడికి వెళ్ళి చేయడానికి? ఆయన్ని ఆరాధించడం, ఆయన్ని స్తుతించడం. దేవదూతలు పరలోకమందు దివారాత్రుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని పొగుడుతూ ఉండగా, ఆయన గాన ప్రతిగానము చేత ఆయన కీర్తిస్తూ ఉండగా, నువ్వు నేను అక్కడికి వెళ్ళి చేయగలిగేది ఒకే ఒక పని, ఆయన్ని కీర్తించడం, ఆయన్ని స్తుతించడం, ఆయన్ని ఆరాధించడం. అదే మాట మత్తయి సువార్త 4:4. ముందర ఆయన్ని ఆరాధించి అప్పుడు ఆయన్ని సేవించడం. ఎంతవరకు సగటు విశ్వాసి ఆరాధించాను? ఆరాధన అనే మాటకు అర్థమేంటి? ప్రభువుకి మహిమకరంగా జీవించడం. ప్రభువుకి నీకు ఆటంకరంగా ఏది ఉన్నా సరే దాన్ని ప్రభు కొరకు బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. నీ నుండి పెరికి వేసుకోవడానికి, నీ నుండి నరికేసుకోవడానికి సిద్ధపడ్డాం. అది ఆరాధన. జాగ్రత్తగా చూసుకో, నీకు ప్రభువుకి మధ్యలో ఎన్నున్నాయో వాటిని నరికేయడానికి, వాటిని బలి ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? అయితే నువ్వు ఆరాధికుడు. లేదు వాటిని గట్టిగా వాటేసుకుని పట్టుకుని, అమ్మా నేను ఏదైనా ప్రభు నేను వదులుకుంటాను, కానీ దీన్ని మాత్రం నేను వదులుకొని అన్నావా? నువ్వు ఆరాధికుడివి కావు. నీకు ప్రభుకి ఎటువంటి సంబంధం లేదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉండొచ్చు, కానీ ఒక భార్య భర్త మధ్యలో మూడో వ్యక్తి ఉన్నాడంటే వాడు కాపురం మీద పడదు. అసలు వాడు భార్య భర్తలే కాదు. ఇది అంతే. ప్రభు నీకు తనకి మధ్యన ఎవరిని ఒప్పుకోడు. మనం ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకుంటావా? నేను ఒప్పుకుంటానా? మనమే ఒప్పుకోనప్పుడు ప్రభు ఎలా ఒప్పుకుంటాడు? కానీ విశ్వాసాలు ఏమనుకుంటారు తెలుసా? నేను ఎన్ని వేషాలు వేసినా పర్వాలే, నేను ఎన్ని పెట్టేసుకున్నా పర్వాలే, నేను దేవుని మందిరానికి వెళ్తే మాత్రం ప్రభు నన్ను వెంటనే పట్టేసుకుంటాడు. ఎలా పట్టేసుకుంటాడు? సో ప్లీజ్ ఎన్ష్యూర్ నీకు ప్రభుకి మధ్యలో ఎవరు లేకుండా జాగ్రత్తగా చూసుకో. ఫస్ట్ ప్రభు నిన్ను ఎలా ప్రగాఢంగా ప్రేమించాడో, ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడో, నువ్వు కూడా ప్రభుని ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు అనుభవంలోకి రా. అప్పుడు నువ్వు దేవుడికి ఆరాధికుడు అవుతావు. నువ్వు ఎక్కడుంటే ప్రభు అక్కడ ఉంటాడు, ప్రభు ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు. నీ సన్నిధిలో నిత్యమైన సుఖములు, సంపూర్ణ సంతోషం కలదు. క్రైస్తవ జీవితం ఎంతో సౌభాగ్యకరమైన జీవితం అండి. అది పాటలో పాడుకోవడం కాదు, అది మనం ఈ సమాజానికి చూపించాలి. నేను క్రైస్తవుడిని, నా వంటి జీవితం ఇంకెవరికి లేదు. ఎందుకంటే నేను నా ప్రభు నిత్యమైన సుఖములు, ఆ సంపూర్ణ సంతోషాన్ని అనుభవించే స్థితిలో నేనున్నా. నాకు ఈ లోకపు ఆనందంతో సంబంధం లేదు, ఈ లోకపు సుఖాలతో నాకు సంబంధం లేదు. నాకు నిత్యమైన సుఖములు దొరుకుతున్నాయండి. ఆల్వేస్ ఎల్లప్పుడూ ఉండే సుఖం నాకు దొరుకుతున్నప్పుడు నేను తాత్కాలికమైన సుఖం కొరకు ఎందుకు పడిపోతా? కొద్ది సమయం మనం లేచి నుంచుందాం.